రూపాంతరం ప్రేక్షకులకి యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామమున శుభాలు, స్వాగతం. మనము దేవుడి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా వాక్యానుసారముగా ఆత్మానుసారముగా ధ్యానించుటకు ఈ కార్యక్రమాన్ని దేవుడు గత కొంతకాలంగా మనకిచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు. ఈరోజు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం నుండి జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 17 మీ బైబిల్లో మీరు గమనించండి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ స్వరూపుడవు పరిశుద్ధుడవు అయిన దేవా, నీకు కృతజ్ఞతలు. నీ గొప్ప ప్రేమను బట్టి కనికరాన్ని బట్టి చేసిన ప్రతి కార్యము కొరకు కృతజ్ఞతలు. మీ కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, పరిశుద్ధ సంఘాన్ని బట్టి, పరిశుద్ధ లేఖనాలను బట్టి మీ కృతజ్ఞతలు. పరిశుద్ధుల సహవాసము కొరకు మీకు స్తోత్రాలు. అండ్ ప్రతి పరిశుద్ధ పరిచర్యను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ దినం మీ వాక్యము వినుచున్న ప్రతి ప్రియ బిడ్డకి క్షేమాన్ని, నిత్య మేలును కలిగించినట్లు వాడుకోమని యేసు పవిత్ర నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సో ఈరోజు మన బ్రీఫ్ మెసేజ్ లేక మన క్లుప్త సందేశం ఏంటంటే బ్లెస్డ్ విత్ ద గిఫ్ట్స్ ఆఫ్ గాడ్. బ్లెస్డ్ విత్ ద గిఫ్ట్స్ ఆఫ్ గాడ్. దేవుని వరములతో దీవించబడుట. దేవుని వరములతో దీవించబడుట. యాకోబు యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడు. అండ్ ఆయన యాకోబు రాసిన పత్రికలో చాలా అద్భుతమైనటువంటి సందేశాలు మనకు దేవుడి దగ్గర నుండి తీసుకుని వచ్చి ఇచ్చాడు. 1వ అధ్యాయం 17వ వచనంలో శ్రేష్టమైన ప్రతి ఈవి సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును అని క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన దేవుని పిల్లలందరికీ కూడా ఆయన బయలుపరిచాడు. సో ప్రపంచంలో సూర్యుని కింద ఉన్నటువంటి ప్రతి శ్రేష్టమైన ఈవి సంపూర్ణమైన వరము అది పరలోకము నుండి జ్యోతిర్మయుడగు తండ్రి ఇస్తే వస్తోంది, అది వారికి లభిస్తోంది. దేవుడు పరిపూర్ణుడు, దేవుడు పవిత్రుడు, దేవుడు ప్రేమస్వరూపుడు. ఆయన ఏం చేస్తున్నాడు? తన ప్రేమను బట్టి, కృపను బట్టి, కనికరాన్ని బట్టి, అనుగ్రహాన్ని బట్టి, ఉదారతను బట్టి, అంటే ఆయన దాతృత్వాన్ని బట్టి ఆయన తన పిల్లలకు, తన పరిశుద్ధులకు ఈ శ్రేష్టమైన ఈవులనిస్తాడు, సంపూర్ణమైన వరములనిస్తాడు. అండ్ ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయన పరమ జ్ఞాని గనుక ఆయన యొక్క పరిశుద్ధ సంకల్పం ప్రకారం ఆయన వాటిని దయచేస్తాడు. అండ్ ఆయన మార్పు లేని దేవుడు. ఆయన యొక్క వరాలు, ఆయన ఈవులు కూడా చాలా శ్రేష్టమైనవి, పరిపూర్ణమైనవి, మార్పు లేనటువంటివి. సో దేవుడి గురించి యాకోబు ఒక పాఠాన్ని ఇక్కడ నేర్పిస్తున్నాడు. దేవుడి యొక్క స్వభావం ఏంటో తెలుసుకోమంటున్నాడు. అది మంచిది, అది పవిత్రమైనది, అది పరిపూర్ణమైనది. సో ఇట్ ఈస్ ప్యూర్, ఇట్ ఈస్ పర్ఫెక్ట్ అండ్ ఇట్ ఈస్ గుడ్. రెండవది, దేవుడి సంకల్పం ఏంటి, దేవుడి యొక్క ప్లాన్ ఏంటి, అది కూడా మంచిది, అది కూడా పవిత్రమైనది, అది కూడా పర్ఫెక్ట్. ఒకసారి ఒక తల్లి తన చిన్న కూతురు ఇద్దరు ఉదయం లేచిన తర్వాత ప్రార్థన కోసం కూర్చున్నారు. కొంత సమయం తర్వాత బైబిల్ తిప్పినప్పుడు యోహాను 3:16 ఇద్దరు కలిసి చదివారు. దాంట్లో ఏమనుంది? దేవుడి లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అది చదివిన తర్వాత తల్లి తన చిన్న కూతురు వైపు చూస్తూ అంది, ఎంత అమోఘం కదా, ఎంత ఆశ్చర్యం కదా అని. చిన్న పాప అంది, దాంట్లో అంత ఆశ్చర్యం ఏముంది అని. సో తల్లి అనుకుంది పాపకు అర్థం కాలేదని మరొకసారి చదివి మరొకసారి అంది, ఎంత గొప్ప విషయం కదా అని. అప్పుడు పాప చాలా సూటిగా స్పష్టంగా ఒక జవాబు చెప్పింది. ఇది ఎవరో మనిషి చేసి ఉంటే గొప్పదేమో కానీ ఇది దేవుడు ఇచ్చాడు, దేవుడు ప్రేమించాడు, దేవుడు కుమారుడిని ఆయన ఇచ్చాడని నువ్వే చదివావు కదా, మనం చదివాం కదా, మరి దాంట్లో గొప్పతనం ఏముంది, అది దేవుడి యొక్క స్వభావమే కదా అని ఆ చిన్న బిడ్డ చెప్పింది. అంటే ఆ చిన్న పాపకి దేవుడి స్వభావము ఎంత పర్ఫెక్ట్గా అర్థమైందో చాలామంది పెద్దలకి మరి అర్థం కాకపోవడము అది విచారకరమైనటువంటి విషయము. సో దేవుడు ప్రేమస్వరూపుడు, ఆయన ఇచ్చేటువంటి వాడు, ఆయన ఇచ్చినటువంటివి అన్నీ కూడా శ్రేష్టమైనటువంటి ఈవులు, సంపూర్ణమైనటువంటి వరాలు. మీరు బైబిల్ని చదివితే, ముఖ్యంగా న్యూ టెస్టమెంట్ చదివితే అక్కడ 3 రకములైనటువంటి వరాలు మనకు కనబడతాయి. మొదటి దాన్ని కామన్ గిఫ్ట్స్ అనొచ్చు. కామన్ గిఫ్ట్స్ అంటే సామాన్యముగా సహజముగా అందరికీ ఇవ్వబడేటువంటి వరాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనంలో యేసుప్రభు ఇట్లా చెప్పారు, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు.
సో పరలోకమందు ఉన్నటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు? చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుడు ఆయింది కనుక ఆయన ఉదయింపజేస్తున్నాడు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. అంటే వారు ఈ లోకంలో జీవనము సాగించుటకు వారికి కావలసినటువంటి సౌకర్యాన్ని మంచివారికి చెడ్డవారికి నీతిమంతులకు నీతి లేని వారికి దేవుడు సమానంగా ఇస్తున్నాడు. సో దీన్ని కామన్ గిఫ్ట్స్ అంటారు. రెండవది కవనెంట్ గిఫ్ట్స్, నిబంధన వరములు. ఇవి ఎవరికి ఇస్తాడు? ఎవరికంటే వారికి కాదు. ఇది కేవలం ఇశ్రాయేలీలకు, తన స్వకీయ సాంపద్యమైనటువంటి ఆ జనాంగానికి మాత్రమే ఇస్తాడు. రోమా 9:4 ప్రకారము వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదములను వాగ్దానములను వీరివి. సో ఇవన్నీ కూడా స్పెసిఫిక్గా ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్కి, ఇజ్రాయెల్ దేశానికి దేవుడు ఇచ్చాడు. ఇవి కవనెంట్ గిఫ్ట్స్. అబ్రహాంతో నిబంధన చేశాడు. నిబంధన ప్రకారం ఆయన నమ్మకమైన దేవుడిగా వారికి ఇవ్వాల్సినవన్నీ ఇస్తూ వచ్చాడు. ఇక మూడవది ఏంటంటే క్రిస్టియన్ గిఫ్ట్స్. క్రైస్తవులకి క్రీస్తునందున్నటువంటి పాపక్షమాపణ పొంది రక్షింపబడిన, పరిశుద్ధపరచబడిన, నూతన సృష్టిగా చేయబడినటువంటి ధన్యులకు ఇవ్వబడేటువంటి లేక ఇవ్వబడినటువంటి వరములేంటి? ఎఫెసీ 1:3 ప్రకారము మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. వ్యాకరణాన్ని, గ్రామర్ని మీరు చూస్తే క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఆల్రెడీ ఆయన మనకు అనుగ్రహించాడు. అవి మన పేరులో డిపాజిట్ చేయబడ్డాయి. వాటిని మనము తీసుకొని వాడుకునేటువంటి స్థితిలో మనం ఉండాలి. కానీ మనకు తెలియకపోవడం చేత మనల్ని చాలామంది సోకాల్డ్ దైవ సేవకుల పేరట వచ్చి మోసం చేయడం చేత మనం ఇంకా కొట్టుమిట్టాడుతూనే నష్టపోతూనే ఉంటాం. యాకోబు 1:16 అందుకని యాకోబు అంటాడు, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. ఎందుకని ఆ ప్రియ సహోదరులను మోసపోవద్దు అంటున్నాడు? దేవుడి స్వభావం మీకు తెలియకపోతే, దేవుడి సంకల్పం ఏంటో మీకు తెలియకపోతే, దేవుడిచ్చేటువంటి వరాలు ఏంటో మీకు తెలియకపోతే చాలా సులువుగా మీరు మోసపోతారు. దేవుడి యందు విశ్వాసం ఉంచి దేవుడి ద్వారా, దేవుని మూలముగా, ఆయన యొక్క ఈవుల ద్వారా, ఆయన వరముల ద్వారా మీరు వర్ధిల్లాలి. కానీ మీరు దాన్ని విడిచిపెట్టి మీ సొంత ఆలోచన, మీ సొంత ఆశయము, మీ సొంత ఈ యొక్క బలం ఏదైతే ఉందో, బుద్ధి ఏదైతే ఉందో దాన్ని ఆధారం చేసుకొని డొంక దారిలో పోయి మీరు ప్రతి శోధనకు గురైనప్పుడు మిమ్మల్ని మీరు పతనం చేసుకుని ఏదో సంపాదించుకుందాం అనుకుంటున్నారు. కానీ మీరు పాపము చేసి పాపం ద్వారా మరణాన్ని తెచ్చుకుంటున్నారని పై భాగంలో ఆయన రాశాడు. సో దేవుడి గురించినటువంటి స్పష్టమైన అవగాహన వాక్యం నుండే వస్తుంది, బైబిల్ నుండే వస్తుంది. అది మీకు ఉంటే క్షేమం, లేకపోతే మీకు క్షామం. స్పష్టంగా దేవుడేంటో తెలిస్తే మన జీవితం కూడా సక్రమంగా ఉంటుంది, తెలియకపోతే మన జీవితము అక్రమముగా ఉంటుంది. మొదటి మానవులు ఆదాము అవ్వల దగ్గరికి ఈ అపవాది సర్పము రూపములో లేక సర్పమును వినియోగించి వచ్చి మోసగించినప్పుడు దేవుడి యొక్క వ్యక్తిత్వం మీద దాడి చేశాడు. యాక్చువల్గా ఏం చెప్తున్నాడు? మీకు తోటలో ఉన్నటువంటి ఫలములన్నీ తినమన్నాడు, ఇది ఒక్కటి తినొద్దన్నాడు. దేవుడు మీ దగ్గర మీకు అత్యంత ఎక్కువ సుఖాన్ని ఇచ్చేటువంటి దాన్ని నిషేధించాడు. గాడ్ ఈజ్ విత్ హోల్డింగ్ ద బెస్ట్ థింగ్ ఫ్రమ్ యూ. అంటే దేవుడు మీకు ఇవ్వాల్సిన శ్రేష్టమైన దాన్ని ఇవ్వకుండా దాచిపెట్టేసుకున్నాడు. ఆయన దాన్ని తనదిగా పెట్టుకున్నాడు. మిమ్మల్ని తాకొద్దన్నాడు, తినొద్దన్నాడు. తాకొద్దని దేవుడు చెప్పలేదు, అవ్వ చెప్పింది. సో ఎప్పుడైతే దేవుడి నేచర్ గురించి, గాడ్స్ క్యారెక్టర్ గురించి అపవాది అబద్ధం ఆడాడో, ఆదాము అవ్వలు ఇద్దరు నమ్మారో, వారు మోసపోయారు. ఇక అప్పటి నుండి ఇదే తంతు అన్నమాట. దేవుడి స్వభావం గురించి, నీవు క్రిస్టియన్ అయితే ఇక నీకు సంతోషమే ఉండదు, నీవు క్రిస్టియన్ అయితే నీకు సుఖం ఉండదు, నీవు క్రిస్టియన్ అయితే నీకు జలసా ఉండదు, నీవు క్రిస్టియన్ అయితే విందుండదు, నీకు క్రిస్టియన్ అయితే వినోదం ఉండదు, నీవు క్రిస్టియన్ అయితే విహారం ఉండదు, నీవు క్రిస్టియన్ అయితే షికారు ఉండదు, నీవు క్రిస్టియన్ అయితే ఇది ఉండదు అది ఉండదు అని చెప్పడంతో చాలా మోసపోతున్నారు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, క్రిస్టియన్ అయిన వాడు ఆ మంచి తాజా నీటి పాయ నుండి తాగుతున్నాడు. క్రిస్టియన్ కానివాడు మురికి వాడల్లో పారేటువంటి మురికి నాల అంటారు చూడండి, హైదరాబాద్ అంతా మురికి నాలాలు, అంటే మురికి వాగులోది తాగుతున్నాడు. సో ఏది కావాలి మనకి? మురికి వాగులో ఉన్న మురికి నీరా, దాంతో సంతోషం జురుకుందామా, లేకపోతే స్వచ్ఛమైన ఏ రకమైనటువంటి కల్మషం లేని తాజా ఊట నుండి ఉబికేటువంటి చల్లని నీరా? సో దేవుడు యాకోబు ద్వారా ఏం పాఠం చెప్తున్నాడు? ఒక కాంట్రాస్ట్ చూపిస్తున్నాడు, ఒక వ్యత్యాసాన్ని చూపిస్తున్నాడు. ఏంటా వ్యత్యాసము? కాంట్రాస్ట్ బిట్వీన్ అ పర్వర్స్ మ్యాన్ అండ్ అ పర్ఫెక్ట్ గాడ్. సంపూర్ణమైన దేవుడికి అండ్
వక్రమైనటువంటి భ్రష్టు కొట్టినటువంటి మానవుడికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం. రెండవది ఏంటి? దేవుడు గమనముల వలన కలిగేటువంటి ఏ చంచలత్వానికి గురికాడు. యాకోబు 1:17. అంటే దేవుడికి 3 స్వింగ్స్ ఉండవు. ఈ పూట ఒక రకంగా, నెక్స్ట్ పూట ఇంకో రకంగా, ఇప్పుడు కోపంతో, తర్వాత సంతోషంతో, తర్వాత దుఃఖంతో అట్లా ఉండడు దేవుడు. దేవుడు ఎప్పుడు ఏకరీతిగా ఉంటాడు. కానీ మనిషి అట్లా ఉంటాడు. మనిషి తొనికిసలాడుతూ ఉంటాడు. సో మ్యాన్ ఈజ్ వేవరింగ్, గాడ్ ఈజ్ అన్వేవరింగ్. తర్వాత మూడో కాంట్రాస్ట్ ఏంటి? ఆయన జ్యోతిర్మయుడగు తండ్రి, ఆయన వెలుగై ఉన్నాడు. మానవుడేంటి? చీకటై ఉన్నాడు. ఎఫ్ఎస్సీ 5:8 ప్రకారం. సో ఈ వెలుగు అయినటువంటి దేవుడి దగ్గర నుండి శ్రేష్టమైన ప్రతి ఈవి, ప్రతి వరం మనకు వస్తుంది. ఈ చీకటి వాడిని ఆయన వెలుగుగా మార్చి వాడిని ఉద్ధరించడానికి. సో ఈ సత్యం ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో అప్పుడు మనం గొప్పగా దీవించబడతాం అండ్ మనం ఎక్కువ ఆయాసానికి గురి కావాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇక్కడ 3 క్లుప్తంగా మూల విషయాలు నేను చెప్తాను. ఒకటి, అ డబుల్ మైండెడ్ పర్సన్ కెన్ నాట్ రిసీవ్ ఎనీ గుడ్ ఫ్రమ్ గాడ్. ద్విమనస్కుడైనటువంటి వాడు దేవుడి దగ్గర నుండి ఏ మేలును పొందడు అంటున్నాను, కెనాట్ అంటున్నాను. ఎందుకు? యాకోబు 1:7-8 వచనాలు ఒకవేళ మీరు చూస్తే, అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొన రాదు. 8వ వచనం అది. ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొని రాదు. 17లో శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము పర సంబంధమైనది జ్యోతిర్మయుడగు తండ్రి నుండి వస్తుంది. కానీ వీడికి ఏమీ రావట్లేదు. ఎందుకంటే వీడిలో ఒక అవలక్షణం ఉంది. వీడిలో ఆ ద్విమనస్సు ఉంది. డబుల్ మైండెడ్నెస్ అంటారు కదా. మనస్సు సింగిల్ మైండెడ్గా లేదు, అంటే సింగిల్ ఫోకస్ లేదు, ఒకదాని మీద దృష్టి లేదు, ఇటు కాసేపు అటు కాసేపు, 2 తలంపుల మధ్యలో కొట్టుమిట్టాడేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా కష్టాల పాలవుతాడు. సో ఈ యొక్క డివైడెడ్ మైండ్, మనస్సు విభజింపబడినప్పుడు జీవితంలో స్థిరత్వం ఉండదు, కార్యముల్లో మార్గాల్లో స్థిరత్వం ఉండదు. అండ్ ఈ విభజింపబడినటువంటి మనస్సు కలిగినటువంటి విభజింపబడిన మనిషి ఇటు దేవుడికి పూర్తిగా సమర్పించుకోడు, అటు లోకానికి పూర్తిగా దాసోహం అవ్వడు. సండే ప్రభువా అంటాడు, నీవే నా మంచి కాపరివి అంటాడు. మండే నుండి సాటర్డే వరకు లోకమే నా దారి అని గోదావరికి పోతూ ఉంటాడు. సో ఈ రకంగా ఉండేవాడినే డివైడెడ్ మైండ్, డబుల్ మైండెడ్ మ్యాన్ అంటారు. సో ఇతడు కొంతసేపు విశ్వాసంలో ఉంటాడు, కొంతసేపు అవిశ్వాసంలో ఉంటాడు, కొంతసేపు విధేయత చూపుతాడు, కొంతసేపు అవిధేయత చూపుతాడు, కొంతసేపు దేవుడిని ప్రేమిస్తాడు, కొంతసేపు తన్ను ప్రేమించుకుంటాడు, కొంతసేపు దేవుడి కోసం నేను నిలబడతాలి, శ్రమ పాలవ్వాలనుకుంటాడు. మళ్ళా వెంటనే అమ్మో నాకొద్దు ఆ శ్రమ, నాకొద్దా బాధ, నాకొద్దా కన్నీళ్ళు ఆయాసం అని చెప్పేసి తన్ను తాను సంరక్షించుకునే ప్రయత్నం చేస్తాడు. సో ఈ ప్రకారం అతడు అవుతుంటాడు. ఎందుకు అవుతుంటాడు? 6వ వచనంలో చెప్పాడు దాని గురించి. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. సో ఈ ద్విమనస్కుడు ఎట్లా ఉంటాడంటే గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉంటాడు. గాలి సముద్రంలో భాగం కాదు. గాలి ఎక్స్టర్నల్ ఫోర్స్, అంటే బయట నుండి పైనుండి వీచేటువంటి ఒక శక్తి. సముద్రం ఒకటి, గాలి ఒకటి. సో సముద్రం ఇట్లా నిమ్మలంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు గాలి బలంగా వీచిందనుకోండి, నీరు అలజడికి గురవుతుంది. ఇట్లా కిందికి పైకి అప్పుడు అలలు లేస్తాయి. అండ్ గాలి యొక్క ఫోర్స్ని బట్టి అలా ఎగిసి పడుతుంది. సో ఈ మనిషి నిమ్మలంగా ఉన్నట్టు ఉంటాడు, కానీ బయట ఎక్స్టర్నల్ ఫోర్స్ రాగానే, అంటే బయట నుండి వాడి మీదకి ఏదైనా ప్రభావం వచ్చి పడగానే వాడికి అలా అయిపోతాడు. వాడి నెమ్మలత్వం, వాడి ప్రశాంతత, వాడి కుదుటుబార్తనం, వాడి యొక్క నిలకడతనం అన్నీ కూడా మటుమాయం. వాడు అలా అనేది ఎప్పుడు కూడా ఇటు అటు అవుతూనే ఉంటాడు, ఒక స్థిరత్వాన్ని కలిగి ఉండడు. సో వీడు కూడా తన సమస్త మార్గాల్లో అస్థిరుడు. సో ఇట్లా క్రిస్టియానిటీలో, చర్చిలో ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ అలలే ఎక్కువ. అండ్ వారి జీవితం ఎట్లా అటు ఇటు అవుతుంటుందో నేను మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో అట్లాంటి వాడు, ఆ డబుల్ మైండెడ్ మ్యాన్ ప్రభు దగ్గర ఏమీ పొందుకోలేడు. కనుకనే మనకి ఏకదృష్టి కావాలి, సింగిల్ మైండెడ్నెస్ అవసరము, సింగిల్ ఫోకస్ అవసరము. విశ్వాసమున కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ ఉన్నవారే ఏక మనస్కులు అవుతారు. ఒకప్పుడు ఒక ఇవాంజలిస్ట్ ఉండేవాడు, జిప్సీ స్మిత్ అని. ఆయన ఒక మీటింగ్లో మాట్లాడిన తర్వాత ఒక వ్యక్తి ఎదురుపడితే అతన్ని అడిగాడు, మీరు క్రిస్టియనా అని. ఆ వ్యక్తి చెప్పాడు అవును అని. ఎంతకాలంగా క్రిస్టియన్ అయ్యారు అంటే 28 సంవత్సరాలు ఆన్ అండ్ ఆఫ్ అన్నాడు.
అంటే 28 సంవత్సరాలుగా క్రైస్తవుడినే, కాకపోతే ఆన్ ఆఫ్ అంటే లైట్ ఆన్ చేస్తే వెలుగుతుంది, ఆఫ్ చేస్తే ఆరిపోతుంది చూడండి. సో ఆన్ ఆఫ్ అంటే జిప్సీ స్మిత్ వెంటనే వాడి వాలకం చూసి అన్నాడు, మోస్ట్లీ ఆఫ్ దాన్ ఆన్ అన్నాడు. అంటే ఎక్కువ కాలం నువ్వు ఆరిపోయే ఉన్నావు, అప్పుడప్పుడు ఆన్ అవుతూ ఉండేవాడివి అంటే వాడు ఏమనలేదు. సో ఈ రోజున క్రైస్తవులు అట్లా ఉన్నారు కనుకనే వారి యొక్క దుర్దశ. రెండవది ఏంటి? ఆ డిజొబీడియంట్ పర్సన్ విల్ నాట్ రిసీవ్ ఎనీ గుడ్ ఫ్రమ్ గాడ్. అవిధేయత చూపించేటువంటి వాడికి దేవుడి దగ్గర నుండి ఏ మేలు లభించదు. యాకోబులోనే 4వ అధ్యాయము 1 నుండి 3వ వచనం వరకు మీరు చదివితే స్పష్టంగా దేవుడు చెప్పాడు, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. సో ఈ అవిధేయులకి, లోకస్తులకి, వ్యభిచార సంబంధమైనటువంటి పాపం అంటే దేవుడికి వీపు చూపి దేవుడు వద్దన్న దాన్ని ప్రేమించి దాంతో పొత్తు పెట్టుకునేటువంటి వారికి దేవుడి యొక్క మంచి ఈవులు అండ్ శ్రేష్టమైనటువంటి వరములు లభించవని ఇక్కడ బైబిల్లో స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. వీళ్ళకి దేవుడి గురించి వింటూ వచ్చారు కనుక తెలుసు, దేవుడి గురించి చదువుతూ వచ్చారు కనుక తెలుసు, దేవుడి గురించి చర్చిస్తారు కనుక తెలుసు, కానీ వీరు దేవుడికి లోబడరు. అందుకని 7వ వచనంలో 4వ అధ్యాయంలో కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి అనేటువంటి ఆదేశాన్ని దేవుడు ఇచ్చాడు. సో వీరు డిజొబీడియంట్ పీపుల్, అవిధేయులు అన్నమాట. వాక్యం ఎంత తెలిస్తే అది గొప్ప కాదు, తెలిసినటువంటి వాక్యానికి నీవు ఎంత విధేయత చూపుతున్నావు, ఎంత ఒబీడియన్స్ అనేది నీ లైఫ్లో ఉంది, అది ముఖ్యం. ఎవ్రీ సండే దేవుడు మనకి ఒక మెసేజ్ ఇస్తున్నాడు అనుకుందాం. కేవలం మధ్యలో ఉన్నటువంటి మెసేజెస్ని పక్కన పెడితే ప్రతి ప్రభు దినమందు ఒక మెసేజ్ 40 నిమిషాలు, 50 నిమిషాలు, గంటో మీ స్థానిక సంఘం, మీ సేవకులు ఇచ్చే సందేశం వాక్యానుసారంగా ఉంటే, వారు ఆత్మపూర్ణులై ఇస్తే ఆ ఒక్క సందేశము చాలు మీ జీవితాన్ని రూపురేఖలు మార్చి రూపాంతరపరిచి దేవుడికి ప్రియమైన, పరిశుద్ధమైన, ఫలభరితమైన, ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా మార్చడానికి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఎందుకంటే ఏదైతే మీరు ఆ వారం విన్నారో దాన్ని పూర్తిగా మీరు అమలు చేయండి. ఆ వారం అంతా నెక్స్ట్ సండే మెసేజ్ మళ్ళీ మీకు బ్లెస్సింగ్, ఆ తర్వాత మళ్ళీ మీకు బ్లెస్సింగ్, ఆ తర్వాత మీకు బ్లెస్సింగ్. ఆ ప్రకారం మీరు విశాలపరచబడతారు అండ్ గొప్ప దైవ సేవకులుగా మీరు మారుతారు. హెన్రీ డ్రమ్మండ్ అనేటువంటి గొప్ప స్కాట్లాండ్ ప్రొఫెసర్, ఆయన ఒక చోట వాక్యపరిచయం చేసిన తర్వాత ఆయన అక్కడ ఉన్నటువంటి ఇతర క్రైస్తవులతో చెప్పాడు, గ్లాస్గో, స్కాట్లాండ్లో గ్లాస్గో ఒక పట్టణం, దాంట్లో ఇన్ఫిడల్ క్లబ్ అంటే అవిశ్వాసుల యొక్క క్లబ్ ఎవరు మొదలుపెట్టారో నేను మీకు చెప్తానన్నాడు. ఎవరు అని అడిగితే చెప్పాడు, ఒకసారి కొంతమంది యువకులు ఒక చోట నిలబడి ఉన్నారు బజార్లో. అప్పుడు ఒక ఆయన మర్యాదస్తుడిగా మరి చాలా హుందాగా పోతున్నప్పుడు ఆయన చూసి కొందరు మెచ్చుకుంటే ఒక వ్యక్తి మాత్రం నొచ్చుకుని అన్నాడు, ఆయన్ని మెచ్చుకోవడానికి వీల్లేదు, ఆయనే ఈ గ్లాస్గోలో అవిశ్వాసుల క్లబ్ని ప్రారంభించినటువంటి వాడు అన్నాడు. వెంటనే ఆ గుంపులో ఉన్నటువంటి ఇంకో వ్యక్తి అన్నాడు, అట్లా అంటావేంటి, అవిశ్వాసుల క్లబ్ ఆయన మొదలు పెట్టడం ఏంటి? ఆయన ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ చర్చిలో ఎల్డర్, అంటే ఎల్డరో నో ఎల్డరో నాకు తెలియదు, కానీ ఆయన చెప్పేది ఒకటి, ఆయన చేసేది ఒకటి, ఆయన బోధించేది ఒకటి, ఆయన బ్రతికేది ఒకటి, ఆయన వేషధారణతో కూడిన జీవితమే మమ్మల్ని అందరినీ కూడా యేసులో విశ్వాసం ఉంచకుండా అవిశ్వాసంలోనికి నెట్టింది. కనుక ఆయన వలన మేము ఈ యొక్క ఇన్ఫిడల్ క్లబ్ మొదలుపెట్టాం, ఆయనే దీని ఫౌండర్ అన్నాడు. సో హెన్రీ డ్రమ్మండ్ ఏమంటాడంటే, ఒక క్రిస్టియన్గా బ్రతక్కపోతే వాడు చాలామందికి అన్యాయము చేస్తాడు, ద్రోహము చేస్తాడు, అవిశ్వాసములోనికి వారిని వెనక్కి నెట్టేస్తాడు. మూడవది ఫైనల్ పాయింట్ ఏంటి? అ డివోటెడ్ పర్సన్ విల్ రిసీవ్ ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. భక్తిపరుడు దేవుడి దగ్గర నుండి శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరమును పొందుకుంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో యేసుప్రభు ఇట్లా చెప్పారు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దాన్ని ఇప్పుడు నేను వివరించను, ఎందుకంటే అది టైం తీసుకునేటువంటి సత్యము. కానీ గ్రహించండి, నా యందు మీరు అంటున్నాడు అంటే మీరు క్రీస్తులో నిలబడితే, నివసిస్తే, రక్షించబడిన అనుభవం కలిగినటువంటి వారిగా, క్రీస్తు వారిగా మీరు మారితే, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల అంటే ఆయన వాక్యాన్ని మీరు చదివి విని తెలుసుకుని దాన్ని మీ యొక్క హృదయంలో మీరు భద్రం చేసుకొని,
తన హృదయంలో దేవుడి వాక్యాన్ని భద్రం చేసుకొని నెమరు వేసుకుంటూ ఉండేది చూడండి, తలపోసుకుంటూ ఉండేది చూడండి. మొదటి కీర్తనలో దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని ధ్యానించు వాడు ధన్యుడు. ఆ ప్రకారం ఉన్న మనిషి సో వాక్యాన్ని ముందు పెట్టుకుంటాడు, వాక్యం గురించి ఆలోచిస్తాడు, వాక్యము ద్వారా తన జీవితాన్ని అమర్చుకుంటాడు, వాక్యములో నిషేధించబడింది తాను చేయడు, వాక్యంలో ఆదేశించబడింది తాను చేస్తాడు. ఇట్లాంటి వ్యక్తి ఏం చేస్తాడు? మీకేది ఇష్టమో అడగమంటున్నాడు. ఇప్పుడు ఆలోచించండి నాతో. క్రీస్తులో ఉన్నవాడు, క్రీస్తు మాటలు తన నిండా పెట్టుకున్నవాడు ఏ విషయాన్ని ఇష్టపడతాడు? క్రీస్తు ఇష్టపడే వాటినే కదా ఇష్టపడేది. పరసంబంధి దేని గురించి ఇష్టపడతాడు, దేని గురించి ఆశపడతాడు? పరసంబంధి భూమి మీద దేన్ని కోరుకోడు. భూ సంబంధమైనవన్నీ కూడా అతనికి మురికి వస్తువులే. పరసంబంధమైనవి చూసిన తర్వాత ఎవడు కూడా భూమి మీదకి ఒక సెకండ్ కూడా వచ్చి ఉందాం అనుకోడు. సో అందుకని దేవుడి వాక్యంలో ఆ సత్యం నేర్పించబడుతుంది. క్రీస్తు అంటున్నాడు, నా యందు మీరు, మీ యందు నా మాటలు ఉంటే మీకేది ఇష్టమో అడగండి. అప్పుడు మనము క్రిస్టియన్ డిజైర్ని కలిగి ఉంటాం, అంటే క్రైస్తవ కోరికలు కలిగి ఉంటాం. క్రిస్టియన్ పర్స్పెక్టివ్, క్రైస్తవ వైఖరి ఉంటుంది. క్రిస్టియన్ అంబిషన్, క్రైస్తవ ఆశయాలు వచ్చేస్తాయి. అది మీకు అనుగ్రహింపబడును. పౌలు క్రిస్టియన్ అవ్వగానే నాకు ఏదేది లాభకరము దాన్ని నేను నష్టముతోనూ పెంటతోనూ సమానముగా ఎంచుకొనుచున్నాను. అంతకు మునుపు వరకు వేటిని బట్టి గర్వించాడో, విర్రవీగాడో, అతిశయించాడో, ఎగిరిపడ్డాడో, ఇప్పుడు క్రిస్టియన్ అవ్వగానే క్రీస్తులోనికి ఆయన వచ్చాడు, ఆయనలోని క్రీస్తు మాటలు వచ్చాయి, వెంటనే ఆయన ఇష్టాలు మారిపోయాయి. నా క్రీస్తు చాలు, ఇంకేది అవసరం లేదంటాడు. సో ఆ ప్రకారము మనము మారినప్పుడు మన జీవితం పరిపూర్ణమవుతుంది అండ్ మన జీవితం ప్రయోజనకరం అవుతుంది. సో డాక్టర్ దగ్గరికి ఒక వ్యాధిగ్రస్తుడిని తీసుకెళ్తే డాక్టర్ నిర్మోహమాటంగా ఏం చెప్తాడు? మీకు ఈ వ్యాధి ఉంది, ఇంకా పెరిగే అవకాశం ఉంది, అది ఇంకా ప్రాణాంతకం అవ్వచ్చు, అంటే ప్రాణం పోయే ప్రమాదం ఉంది, కనుక స్ట్రిక్ట్గా నేను చెప్పేది మీరు వినండి, ఫాలో అవ్వండి. 1 డైట్ మార్చండి, 2 ఈ మెడిసిన్ తప్పక ప్రతిరోజు టైంకి తీసుకోండి, 3 ఎక్సర్సైజ్ చేయండి, 4 ఇవి చేయొద్దు, ఇవన్నీ మానేయండి, లైఫ్ స్టైల్ మారాలి. ఇప్పుడు ఈ పేషెంట్కి అవి చేయడం ఇష్టం ఉండకపోవచ్చు, పేషెంట్ ఇంటి వారికి కష్టం అవ్వచ్చు. ఇతడు వచ్చి నాకు డాక్టర్ పస్తుభోజనం తినమన్నాడంటే ఇతని తల్లో, ఇతని యొక్క అక్కో, ఇతని యొక్క భార్యో, ఎవరైతే ఇంట్లో ఇతనికి వండి పెడతారో వాళ్ళు అంటారు, అబ్బా రోజు నీకు సపరేట్గా వండాలా, నీకోసం మేము వేరే మరి వంటకం మొదలు పెట్టాలా, కష్టంలే, ఆ డాక్టర్ చెప్తే చెప్పాడులే, మనం ఏదో సర్దుకుందాం, అంత ప్రాణం పోయే రోగం అనేది ఎంతోమందిని చూసాం, ఎంతోమంది అన్ని తిన్నారు బతికేస్తున్నారు అని చెప్పి దాన్ని కొట్టేయబోతారు. లేకపోతే వీడికే ఇష్టం లేదనుకోండి, వీడే కొట్టేయబోతాడు. అట్లా ఎవరు చేసినా, వీడు చేసినా, వీని కుటుంబీకులు చేయించినా, స్నేహితులు చేయించినా, మరొకరు చేయించినా నష్టం ఎవడికి? వీడికి. డాక్టర్ మాట ఆర్డర్, డాక్టర్ చెప్పినటువంటి ఆ మాట ఆదేశం, నువ్వు దాన్ని పాటించు, డైట్ పాటించు, మెడికేషన్ టైంకి తీసుకో, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకో, ఎక్సర్సైజ్ చేయి, నీ వ్యాధి పోతుంది, నీవు ఆరోగ్యవంతుడు అవుతావు, నీ ఆయుష్ పెరుగుతుంది, నీవు సంతోషంగా అన్ని చేసుకుంటావు. కానీ అది చేయలేదనుకో, నీవు ముందే జీవితం నుండి మరి పలాయనం చేసి ఈ లోకం నుండి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో దేవుడు ఎందుకు నీవు ఇది చేయొద్దు అంటున్నాడు? దౌ షల్ నాట్ అంటే నీవు ఇది ఎందుకు చేయొద్దు అంటున్నాడు? ఎందుకంటే ఇది చేస్తే నీకు నీవు హాని కలిగించుకుంటావు కనుక చెయ్యొద్దు. ఇది ఎందుకు చెయ్యాలి? ఇది చేస్తే నీ జీవితం వర్ధిల్లుతుంది. ఇలా నీవు ఉంటే ప్రతి శ్రేష్టమైన ఈవి అండ్ ప్రతి సంపూర్ణమైన వరము పరసంబంధమైనది జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి నీకు లభిస్తుంది అండ్ నీ జీవితం ఎంత అద్భుతంగా ఫలిస్తుంది, అంతమందికి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. సో ఆ ప్రకారం మీరు ఆలోచించి మీ జీవితం వాక్యానుసారంగా దైవ చిత్తానుసారంగా లేకపోతే వెంటనే దేవుడి ఎదుట తగ్గింపుతో క్షమాపణ కోరండి, మిమ్మల్ని మీరు దేవుడికి అప్పగించుకోండి, ద్విమనస్కులుగా ఉండొద్దు, దైవ అనుగ్రహాన్ని పొందాలి కానీ ఆగ్రహానికి గురి కావద్దు. క్షమాపణ పొంది యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి దేవుడి యొక్క ప్రతి దీవెనతో దీవించబడుదురుగాక. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవు, ప్రేమ స్వరూపుడవు, జ్యోతిర్మయుడవగు మా పర సంబంధమైన తండ్రి, మీకే కృతజ్ఞతలు. మీ యొక్క వాక్యమును బట్టి మేము ఆ వాక్యానుసారంగా బ్రతుకుటకు మాకు సహాయం చేయండి. మాలో ఏ ఒక్కరూ ద్విమనస్కులుగా ఉండకుండా, మాలో ఏ ఒక్కరూ అవిధేయులుగా ఉండకుండా, మాలో ప్రతి ఒక్కరూ క్రీస్తునందుండి క్రీస్తు మాటలను మాయందు కలిగి ఉండి క్రీస్తును పోలి జీవించి దీవించబడినట్లు, దేవుని వరములతో దీవించబడినట్లు చేయమని, ఈ ప్రియులను, వారి కుటుంబాలను, వారి సంఘాలను దీవించమని, యేసు క్రీస్తు నామమున రక్షణ లేని ప్రతి ఆత్మను రక్షించమని, సిలువలో మీరు బలియాగమైంది వారు నిత్య నాశనానికి బలిగా పోకుండా వారిని రక్షించమని, రూపాంతరపరచమని యేసు పవిత్ర నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం అలాంటి దైవ ప్రియులకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయండును గాక. ఆమెన్.